వెల్కమ్ టు వివాటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం యాపిల్ కొత్తగా రిలీజ్ చేసిన కొత్త ఫీచర్స్తో రిలీజ్ చేసిన iOS 17.2ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. 17.2లో కొత్త ఫీచర్స్ ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నవాడు మా ముందు వీడియో చూడండి. దాని లింక్ని నేను మీకు పైన ఐకార్డ్లో ఇస్తున్నాను. అందులో 17.2లో ఉన్నటువంటి కొత్త ఫీచర్లు మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం iOS 17.2 ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో మీకు జనరల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఈ జనరల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ అని కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ నౌ అనే ఒక ఆప్షన్ వస్తుంది బ్లూ కలర్లో. దాని మీద మీరు ట్యాప్ చేస్తే తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే మీకు iOS 17.2 ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది 1 GB కన్నా ఎక్కువగా ఉన్నటువంటి సుమారు 1.5 GB అంత ఉంది. 1 GB కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్ కాబట్టి ఈ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యి మన ఫోన్లోకి డౌన్లోడ్ అయ్యి వాటిని మళ్ళీ ఇన్స్టాల్ చేసేసరికి ఇది కొంత టైం తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మన ఫోన్ ఆటోమేటిక్గా రీబూట్ అయ్యి iOS 17లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నా ఫోన్లో నేను మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ 28 సెకండ్ రిమైనింగ్ ఉంది. ఈ విధంగా మీరు ఆ సర్టెన్ టైం తీసుకుంటుంది. మిగతా అప్డేట్ల కన్నా ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది iOS 17 సిరీస్లో ఇది ఒక పెద్ద అప్డేట్ అనమాట. ఇందులో చాలా బగ్ ఫిక్సెస్ ఉన్నాయి, కొత్త ఫీచర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేయబడి ఉన్నాయి. iOSలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏవో నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అది చూడండి. చూడండి, ఇక్కడ నాకు ఫోన్లో ఈ iOS 17.2 ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ అవి మనం ఇలాగ బ్రౌజ్ చేసి చూడవచ్చు. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మనం iOS 17.2లో ఏమేమి ఫీచర్స్ కొత్తగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాగా iOS 17 మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ఏం కొత్త ఫీచర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయింది. ఇప్పుడు నా ఫోన్ రీబూట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇలాగా రీబూట్ అయ్యి లోపల ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది. యువర్ ఫోన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ టు iOS 17.2 అని చెప్పేసి మనకి ఒక విండోలో, ఒక పాపప్ విండోలో మనకి మెసేజ్ ఇవ్వడం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఇందులో మన ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం సిస్టమ్ అప్డేట్ అయింది. ఇప్పుడు మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఫోన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ ట్యాబ్లో అబౌట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నా ఫోన్ ఆల్రెడీ 17.2 iOS వెర్షన్లోకి అప్గ్రేడ్ అయింది, నా iPhone 14. అలాగే దాని మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు కూడా ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ వెర్షన్ సంబంధించిన ఇతర డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అబౌట్ అనే సెక్షన్లో, సెట్టింగ్స్లో, జనరల్లో అబౌట్ అనే సెక్షన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇవి ఫీచర్స్. ఇందులో మనం ఇదివరకు అనుకున్నట్లు కొత్త ఫీచర్స్ ఏమున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి యాప్స్లోకి వెళ్ళి చూస్తే యాప్స్లో లాస్ట్లో మనం ముందు అనుకున్నటువంటి జర్నల్ అనేటువంటి యాప్ని యాడ్ చేశారు. ఇది సుమారుగా మన షెడ్యూల్స్ని మన యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉపయోగించుకొని మనకు సంబంధించినటువంటి షెడ్యూల్స్, మనకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, మనకు సంబంధించినటువంటి నోట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ జర్నల్ అనేటువంటి ఒక యాప్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది 17.2లో అప్డేటెడ్ వర్షన్ కాదు, 17.2లో కొత్తగా ఇన్కార్పొరేట్ చేసిన, ప్రవేశపెట్టిన 17.2లో మనకు అందిస్తున్నటువంటి కొత్త యాప్. అలాగే మనం ఇంకోటి అనుకున్నాం, టెలిఫోటో ఫోకసింగ్ అనేటువంటిది కూడా ఇంప్రూవ్ చేశారు ఇందులో అని అనుకున్నాం కదా. అది iPhone 15 సిరీస్లో ఆ ఫీచర్ స్పష్టంగా కనిపిస్తుంది. అవి iPhone 15 ఫీచర్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ టెలిఫోటో ఫీచర్స్ ఫోకసింగ్ స్పీడ్ అనేటువంటి ఫీచర్స్ని ఇవ్వడం జరిగింది. ఆ హార్డ్వేర్ కంపాటబిలిటీ iPhone 15కి ఉంటుంది. ఇది iOS 17.2ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనే విషయం మరో వీడియోతో నేను మీ ముందుంటాను. మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్లు నాకు అందిస్తే నేను మరిన్ని వీడియోలు నేను మీకు అందిస్తాను. మన తెలుగు టెక్నాలజీ ప్రియులు ఎంతోమంది టెక్నికల్ యూట్యూబర్స్కి ఆయుష్నిచ్చారు, వాళ్ళకి స్ఫూర్తి, వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అదేవిధంగా నాకు కూడా ఇస్తారని ఆశిస్తూ సెలవు. జై హింద్, జై భారత్.